హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం 6వ తరగతి సోషల్ స్టడీస్ లో ఉన్నటువంటి అధ్యాయం 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం అనేటువంటి ఒక పాఠాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మరి లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం. సంచార జీవనం నుండి స్థిర జీవనం అని ఇచ్చారు. అంటే ఏంటి? సంచార జీవనము అంటే తిరుగుతూ తన యొక్క జీవితాన్ని కొనసాగించే వాళ్ళని సంచార జీవనం అంటారు. మరి స్థిర జీవనం అంటే ఏంటి? ఒక దగ్గర ఒక స్థిర నివాసం ఏర్పరచుకొని తన జీవితాన్ని కొనసాగించే వాళ్ళని స్థిర జీవితం లేక స్థిర జీవనం అంటాం. సో ఇక్కడ అంటే ఆది మానవుడు ఎవరైతే ఉన్నాడో ఇతను సంచార జీవి, అంటే అడవులలో ఆహారం కోసం నీళ్ల కోసం తిరుగుతూ తను ఒక సంచార జీవిగా బ్రతికాడు. ఎప్పుడైతే తను ఒక ప్లేస్ని ఎన్నుకొని ఇది మనకి సేఫ్ అని చెప్పి అతను స్థిరంగా అక్కడ నివాసాన్ని ఏర్పరచుకున్నాడో అది స్థిర జీవనం కింద లెక్క. అంటే తన జీవితంలో ఉన్నటువంటి పరిమాణ క్రమం, అంటే సంచార జీవితం నుంచి స్థిర జీవితానికి ఎలా మారాడు అనేటువంటిదే ఈ పాఠంలో మనం తెలుసుకోబోతున్నాం. అందుకనే ఆది మానవుల సంచార జీవన విధానం, వారి యొక్క ఆహార సేకరణ విధానం, వారు నిప్పుని ఉపయోగించిన విధానం ఈ పాఠంలో ఇచ్చారు. అలాగే వారు రాతి పనిముట్లను ఎలా ఉపయోగించారో అది కూడా ఈ పాఠంలో ఇచ్చారు. వ్యవసాయ అభివృద్ధి అనేటువంటిది క్రమంగా నాగరికతల ఆవిర్భావానికి ఎలా దారితీసిందో కూడా తెలుసుకుంటారని చెప్తున్నాడు. సో మరి లెసన్లో ముందుకు వెళ్తే ఇక్కడ మనం ప్రధానంగా దీనిలో ఆదిమ జీవనం అంటే ఏంటి? అతను ఫస్ట్ గడిపినటువంటి జీవనాన్ని ఆదిమ జీవనం అంటాం. దీనిలోనే మనం చూసుకుంటే అతను సంచార జీవితాన్ని గడిపాడు. అలాగే ఆహార సేకరణ కోసం మరి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత చూసుకుంటే మచ్చిక చేసుకోవటం ప్రారంభించాడు. అతను నిప్పును కనుగొన్నాడు. పశువుల్ని వాటిని పెంచుకుంటూ పశుపోషణ చేయసాగాడు. పంటల్ని మొక్కల్ని పెంచడం మొదలుపెట్టాడు. అంటే మచ్చిక చేసుకోవటం ఇవన్నీ కూడా సెకండ్ స్టేజ్. ఇక లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి స్థిర జీవనాన్ని ఏర్పరచుకున్నాడు. రాతి పనిముట్లను ఉపయోగించాడు. ఇండ్ల నిర్మాణాన్ని కూడా చేశాడు. అంటే సంచార జీవిగా ఉన్నటువంటి మనిషి ఎప్పుడైతే ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టాడో ఇతను స్థిర జీవనానికి మారిపోయినట్టు లెక్క. సో ఈ పాఠంలో మనకి ఆ క్రమం ఎలా జరిగిందో ఇస్తారు. సో 1 by 1 చూసుకుంటూ వెళ్ళిపోదాం. మరి మనం చూసుకుంటే ఆది మానవుడు, ఈ ఆది మానవుడు, ఆది అంటే తొలి అని అర్థం. సో ఈ భూమి మీద ఉన్నటువంటి తొలి మానవులు లేక ఆది మానవులు వాళ్ళ యొక్క ఆహార సేకరణ మరి ఏంటి? వీళ్ళందరూ కూడా ప్రజలకు, భారత ఉపఖండంలో నివసించే ప్రజలను ఆహార సేకరణ వేటగాళ్ళు అని పిలిచేవాళ్ళంట. అంటే ఏంటి? వీళ్ళు ఎప్పుడూ ఆహారం కోసం అన్వేషిస్తూనే ఉండేవాళ్ళు. ఎందుకని? ప్రతి 4 గంటలకి ఒకసారి ఆకలి వేస్తుంది. మరి ఆకలి వేసినప్పుడు ఏదో ఒకటి తినాలి. కాబట్టి ఏదో ఒకటి అతను సంపాదించాలి. సో ఇక్కడ వీళ్ళు ఏంటి అంటే వేటగాళ్ళు. ఆహార సేకరణ వేటగాళ్ళు అంటే ఏంటి? ఆహారాన్ని సంపాదిస్తున్న పద్ధతిని బట్టి వాళ్ళని ఎలా పిలిచారు అంటే ఆహార సేకరణ వేటగాళ్ళు. అంటే మన తొలి మానవులు లేక ఆది మానవులు ఆహార సేకరణ వేటగాళ్ళుగా పిలువబడ్డారు. అయితే వీళ్ళు అడవుల నుంచి ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు, అలాగే వేర్లు, దుంపలు, కాయలు, గింజలు, ఆకులు, తేనె ఇలాంటి వాటిని మరి వాళ్ళు సహజంగా పెరిగేటువంటి అటవీ ధాన్యాలను సేకరించేవాళ్ళు. అలాగే వాళ్ళకు దొరికినటువంటి జంతువుల్ని, పక్షుల్ని వేటాడేవాళ్ళు, చేపల్ని పట్టుకునేవాళ్ళు, పక్షుల యొక్క గుడ్లని సేకరించుకొని తినేవాళ్ళు. అంటే ఈ వేట, ఈ ఆహార సేకరణ ఈజీనా అంటే కాదు కదా. మరి కొండలు, చెట్లు, గుట్టలు, ముళ్ళు ఇవన్నీ ఉంటాయి. అలాగే అసలు ఏ భాగాన్ని తింటారో కూడా తెలియాలి వాళ్ళకి. అంతేగాని ప్రతి ఒక్కటి తినే చచ్చిపోతారు కదా. సో అందువల్ల అసలు ఈ ఆహార సేకరణలో ముందు దేన్ని తింటారో, వాటి భాగాలలో దేన్ని తింటారో తెలుసుండాలి. అలాగే ఏ పండు ఏ టైంలో పండుతుందో తెలుసుండాలి. అలాగే వేటాడడానికి ఆ ప్రాంతంలో సంచరించేటువంటి జంతువులు, పక్షుల యొక్క అలవాట్లు, జీవన విధానం కూడా తెలుసుండాలి. అంటే ఏ టైంలో అది వాటర్ తాగడానికి వస్తుంది, ఏ టైంలో అది వేటాడుతుంది, ఏ టైంలో అది పిల్లల్ని పెట్టుకుంటుంది. సో ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుని ఉండాలి. అలాగే వేటాడే సమయంలో అప్రమత్తత,
చురుకుదనం ఏకాగ్రత కూడా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అది వీళ్ళని తినేస్తుంది, అంతే కదా. సో ఇక్కడ ఆది మానవులు తమ యొక్క పూర్వీకుల నుండి పాటల రూపంలో కథల రూపంలో తెలుసుకున్నారట ఇవన్నీ కూడా. అవి వాటి యొక్క సంతతికి తెలియజేశారు. ఆ తర్వాత ఆది మానవులు జంతు చర్మాలను ఆకులను దుస్తులుగా వాడేవారు అని చెప్తున్నాడు. అంటే ఒక రకంగా ఆది మానవుడు ఒక రకంగా జంతువుతోనే సమానం, ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ వాళ్ళ యొక్క సంచార జీవితం ఎలా ఉండేదని ఇచ్చారు. వాళ్ళ యొక్క సంచార జీవితం సమూహాలు లేక గుంపులుగా ఉండేది. వాళ్ళు ఎప్పుడు కూడా గుంపుగానే తిరిగేవాళ్ళు. ఎందుకని? క్రూర మృగాలు తిరిగేటువంటి అడవుల్లో సింగిల్గా తిరగడం చాలా డేంజర్ కాబట్టి వీళ్ళందరూ కూడా గుంపులుగా తిరిగేవాళ్ళు. మరి ఎక్కడ నివసించేవారు అంటే వీళ్ళు గుహలలో ఉండేవాళ్ళు, చెట్ల నీడలు చూసుకునేవాళ్ళు, లేదంటే రాతి స్థావరాలు. మరి ఒక్కొక్కసారి వర్షం వస్తుంది, లేదంటే విపరీతమైన చలి ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు రాతి స్థావరాల్లో కూడా నివసించేవాళ్ళు. అలాగే కొండ యొక్క గుహలలో కూడా నివసించేవాళ్ళు. ఆహారం కోసం వీళ్ళు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారుతూ ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళని మనం సంచార జీవులు అని చెప్పాం. అలాగే స్త్రీలు పిల్లలు కూడా ఆహార సేకరణలో పాల్గొనేవారు, అంటే అందరూ కలిసి వేటాడేవారు అనమాట. అలాగే ఈ సంచార జీవితాన్ని ఎందుకు గడిపేవారు అంటే చూసుకోండి, ఇక్కడ మనకి ఇచ్చాడు ఆల్రెడీ. ఒక ప్రాంతంలో మొక్కల ద్వారా జంతువుల ద్వారా లభించే ఆహారం పూర్తిగా అయిపోయేంత వరకు అక్కడే ఉండి ఆహారం కొరకు మరొక ప్రాంతానికి వెళ్ళేవారు. అంటే అక్కడ ఏమైతే ఆహారం దొరుకుతుందో మొక్కల ద్వారా కానీ చెట్లు కానీ మొత్తం కాసినవి పళ్ళు బాగా ఉన్నాయి ఆ చెట్లకి, అవన్నీ తినేదాకా ఉంటారు. మొత్తం ఆ పళ్ళన్నీ తినేసారు, అయిపోయినాయి. ఇంకా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ కొత్త చెట్టు ఎత్తుక్కోవాలి కదా. సో అందుకని వీళ్ళు సంచార జీవితాన్ని గడిపేవారు. అలాగే జంతువులు కూడా మరి ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వలస వెళ్తూ ఉంటాయి. మరి అవి కూడా ఆహారం కోసం, వాటి నీటి కోసం అవి కూడా వలస వెళ్తుంటాయి. జంతువులు ఎక్కడుంటే వీళ్ళు అక్కడ ఉంటారు. ఎందుకని? వారి యొక్క ఆహారం మాంసం కదా. సో చెట్లు, ఆకులు, కాండాలు, వేర్లు, దుంపలు ఇలాంటివి తిన్నప్పటికీ కూడా వీళ్ళు మరి జంతు మాంసాన్ని కూడా తినేవారు. కాబట్టి జంతువుల యొక్క వేట కూడా వీళ్ళ యొక్క అన్వేషణలో ఒక భాగం. అందుకనే ఆహార అన్వేషణలో భాగంగా ఆది మానవులు వాటిని వేటాడుతూ వెళ్ళేవారని చెప్తున్నారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన కాలాల్లోనే చెట్లు పండనిస్తాయి, అంతేగా మనకు తెలిసిన విషయమే. సో మనుగడ కోసం ఆహార సేకరణలో భాగంగా ఆది మానవులు పండ్లు దొరికే ప్రాంతానికి వెళ్ళేవారు. సో నీరు లభించే ప్రాంతానికి కూడా ఈ ఆది మానవులు వలస వెళ్ళేవారు అని చెప్తున్నాడు, ఓకేనా. సో వీరి జీవితం ఇలా ఉంటూ ఉండగా మొత్తానికి ఆది మానవుడు నిప్పును కనుగొన్నాడు. ఎప్పుడైతే నిప్పును కనుగొన్నాడో దాంతో ఆహారాన్ని వండుకొని తినే విధానానికి నాంది పలికాడు. ఆ తర్వాత క్రూర మృగాలను తరిమేయడానికి కూడా ఆ మంటను ఉపయోగించుకున్నాడు. అలాగే వాళ్ళు నివసించేటువంటి గుహల్లో వేడిని వెలుగును నింపడానికి, చెక్కను గట్టిపరిచి ఉపయోగించడానికి కూడా నిప్పు వాళ్ళకి ఉపయోగపడింది. అందుకనే వీళ్ళు నిప్పుని పవిత్రంగా భావిస్తారు, అంటే దైవం అని భావిస్తారనమాట. నిప్పును కూడా వీళ్ళు పూజించేవాళ్ళు, అర్థమైందా. సో ఇక్కడ ఆది మానవుల గురించి తెలుసుకోవడానికి మనకేమైనా ఉన్నాయా, మరి వీళ్ళు ఉన్నారని వీళ్ళు చేశారని తెలియడానికి మనకేమైనా ఉన్నాయా అంటే పురావస్తు తవ్వకాల ద్వారా. సో ఈ పురావస్తు తవ్వకాల ద్వారా వీళ్ళకి మనకు దొరికినాయి కొన్ని పనిముట్లు. సో వాటి ద్వారా మనం తెలుసుకున్నాం ఏమని అంటే వీళ్ళు ఆయుధాలను రాళ్లతో, కర్రతో, ఎముకతో తయారు చేశారు అని చెప్పుకుంటాం. అలాగే జంతువుల చర్మం తీయడానికి, చర్మాన్ని శుభ్రం చేయడానికి కూడా వీళ్ళు ఉపయోగించేవాళ్ళు ఈ పరికరాలను తెలుస్తుంది. అలాగే రాతి పనిముట్లు ఉపయోగించి ఏం చేసేవాళ్ళు అంటే జంతువుల మాంసం, ఎముకలు కోయడానికి వాడారు. ఎముకలను కోయాలంటే దానికంటే గట్టిది కావాలి. సో కర్ర ఇరిగిపోద్ది. సో అందుకని వాళ్ళు ఏం వాడేవారంటే రాతిని వాడేవారు. గట్టి రాయిని చూసుకొని ఆ రాతితో ఎముకలతో, అంటే బాగా సూదిగా చెక్కుకొని ఆ రాయిని అప్పుడు దాంతో మాంసం కోయటం, ఎముకల్ని ఇరగొట్టడం లాంటివి చేసేవాళ్ళు అనమాట. అలాగే భూమిలో నుంచి ఆహారంగా దుంపలని, వేర్లని త్రవ్వి తీయడానికి కూడా వీళ్ళు పరికరాలు ఉపయోగించేవారు. మరి జంతువుల వేటకు విల్లు, అంబులు. విల్లు అంటేనేమో ధనుస్సు, విల్లుకి ఇంకొక అర్థం ఏంటి అంటే ధనుస్సు అంటాం కదా. సో ధనుస్సు. అలాగే అంబు అంటే ఏంటి అంటే బాణం. అంబు అంటే సో బాణం అన్నమాట. ఈ ధనుస్సు, బాణాలు కూడా తయారు చేసుకున్నారు. చెక్కతో అయితేనేంటి, దానికి ఉపయోగించే ముందు పార్ట్ రాయితో కట్టడం తాడేసి, లేదంటే ఎముకని బాగా సూదిగా చెక్కి దాంతో బాణాలు తయారు చేయడం, ఇలాంటివన్నీ కూడా తయారు చేశారు. జంతువుల వేటకి విల్లు, అంబులు కూడా వీళ్ళు వాడారు అనే విషయం మనకు తెలుస్తుంది అనమాట. అలాగే చూసుకుంటే ఆ టైంలో వాళ్ళు ఉపయోగించినటువంటి రాతి పనిముట్లు చూసుకుంటే
చూడండి ఫస్ట్ లో కొంచెం పెద్ద రాళ్ళని వాడేవాళ్ళు, ఆ తర్వాత చూసుకుంటే ఇంకొంచెం చిన్న రాళ్ళు, ఆ తర్వాత చూసుకుంటే ఇంకొంచెం చిన్న రాళ్ళు. అంటే ఇలా ఏంటి, కాలం మారే కొద్దీ వీళ్ళు రాళ్ళని చిన్న చిన్నగా చేసుకొని వాడటం మొదలుపెట్టారు. తెలియక ఫస్ట్లో పెద్ద పెద్ద రాళ్ళు ఉపయోగించేవాళ్ళు, కానీ తర్వాత ఆ రాయిని స్మూత్గా చెక్కుకొని స్మూత్గా పదునుగా చేసుకుంటే అప్పుడు చిన్న ముక్కైనా చాలు ఏదైనా తెంపేయచ్చు అని చెప్పేసిన విషయం, తెగ్గొట్టేయచ్చు అనే విషయం వాళ్ళకి చాలా కాలానికి తెలిసిందనమాట. అందువల్ల వీళ్ళు ఫస్ట్లో మాత్రం ఖచ్చితంగా మరి పెద్ద పెద్ద రాతి పరికరాలని, పెద్ద పెద్ద రాళ్ళని వాడారు, బండరాళ్ళని. కానీ తర్వాత కాలంలో చూసుకుంటే వీళ్ళు చిన్న చిన్న రాళ్ళని ఏరుకోవటం, వాటిని బాగా సూదిగా పదునుగా చేసుకొని దాంతో వీళ్ళు చేసుకోవడం జరిగింది. సో బెలూమ్ గుహలు మనకి ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మనకి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బెలూమ్ అనేటువంటి గుహల దగ్గర, ఇవి ఎక్కడున్నాయంటే బేతంచెర్ల, బనగానపల్లె గ్రామాల్లో మనకు కనిపిస్తున్నాయి. అక్కడే ముచ్చట్ల, చింతమాను గవి. సో ఈ 3 ప్లేసుల్లో మనకి ఆది మానవుల యొక్క అవశేషాలు దొరికినాయి. అలాగే వాళ్ళు ఉపయోగించినటువంటి పరికరాలు కూడా దొరికినాయి. సో అందువల్ల మనకి ఈ నేలంతా వినప్పుడు దొరికిన పురాతన సామాగ్రి, ఎముకలు, పాత్రలు, భవనాలు, అవశేషాలను అధ్యయనం చేసేవారిని ఏమంటాము అంటే ఆర్కియాలజిస్ట్ లేక పురావస్తు శాస్త్రవేత్తలు అంటాం. సో వీళ్ళు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బెలూమ్ గుహలలో ఈ ఆదిమానవం చెందినటువంటి అనేక రాతి పనిముట్లను కనుగొన్నారు. కొన్ని వందల గుహలు, బోల్డని గుహల్లో వీళ్ళ యొక్క ఆనవాళ్లు దొరికాయి. సో అయితే అంటే వీళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి కావచ్చు, రాతి పనిముట్లు దాచుకోవడానికి కావచ్చు, వీళ్ళు కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ గుహలని వాడారు అనేటువంటి దానికి అక్కడ మనకి ఆనవాళ్లు దొరికాయి. సో జంతువుల యొక్క ఎముకలు, రాతి పనిముట్లు, ముఖ్యంగా సూక్ష్మ రాతి పరికరాలు, ఎముకలతో చేసిన పనిముట్టుని ఈ గుహల్లో మరి మనకి ఈ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. ఎక్కడుంది ఈ బెలూమ్ గుహలు అంటే కర్నూలు జిల్లాలో బేతంచెర్ల, బనగానపల్లె అనేటువంటి గ్రామాల దగ్గర, అలాగే ముచ్చట్ల, చింతమాను గవి అనేటువంటి ప్రాంతం దగ్గర మనకి ప్రధానంగా ఈ గుహల్లో ఆది మానవుల యొక్క మరి ఎవరైతే పరికరాలు ఉన్నాయో ఆ పరికరాలను మనం కనుగొనడం జరిగిందనమాట. ఓకేనా. సో చూడండి కర్నూలు జిల్లాలోనే ముచ్చట్ల, చింతమాను గవి గుహల్లో ఎముకలతో చేసిన పనిముట్లు అన్నమాట ఇవి. ఓకేనా. మరి నెక్స్ట్ చూసుకుంటే మరి వాళ్ళు ఉన్నట్టు మనకేంటి ప్రూఫ్స్ ఏంటి, ఓన్లీ అవి దొరికినాయి సరిపోయిందా అనుకుంటే చిత్రకళ అంటే వాళ్ళు ఆ టైంలో బొమ్మలు కూడా చిత్రించారు. లోపల ఆ గుహల యొక్క గోడల మీద రాతి స్థావరాల్లో వీళ్ళు ఏం చేశారు అంటే ఎలా జంతువుల్ని వేటాడాలి, ఏ జంతువుని ఎలా చంపాలి అంటే ఏంటి, వీళ్ళు తర్వాత తరానికి మరి మెసేజ్ ఇవ్వటం కోసం ఆ బొమ్మలు వేసుకొని ఉండొచ్చు. అయితే వీళ్ళు ఎలా మరి ఆ బొమ్మలు వేశారు అంటే రంగురాళ్లను పిండి పిండి చేశారు. సో ఆ రంగురాళ్లను పిండి పిండి చేసి జంతువుల కొవ్వు దాంట్లో కలిపారు. అప్పుడు వచ్చినటువంటి ఆ క్రీమ్తో వీళ్ళు ఏం చేశారంటే వెదురు కుంచెలను ఉపయోగించి ఆ బొమ్మలు వేయటం జరిగింది. అంటే రంగురాళ్ల పొడి, దానికి కలిపింది జంతు కొవ్వు. మరి దేంతో బొమ్మలు వేశారంటే వెదురుని బాగా చితకొట్టి చివర కుంచెగా మార్చుకొని దాంతో వీళ్ళు బొమ్మలు వేసినటువంటి ఆనవాళ్లు మనకి ఆ గుహల్లో కనిపిస్తున్నాయి. సో ఒకసారి మనం ఆ బొమ్మలు కూడా చూడొచ్చు. ఇక్కడ చింతకుంట మరి ఏమైతే ఉందో ఆ గ్రామంలో ముద్దనూరు మండలం, ఇది వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దనూరు మండలం చింతకుంట అనేటువంటి గ్రామంలో మనం చూసుకుంటే అక్కడ అనేక రాతి స్థావరాలు దొరికినాయి. దాంట్లో ఎరుపు, తెలుపు మరి రంగులు ఉపయోగించి సుమారు 200 బొమ్మలు గీశారంట. అందులో 10 చిత్రాలు మాత్రమే తెలుపు రంగులో ఉన్నాయి. అది మాత్రం ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఓకేనా. మొత్తం 200 చిత్రాలు కనిపించినాయి మనకి తెలుపు, ఎరుపు రంగుల్లో వీళ్ళు వేసినటువంటి బొమ్మలు. అందులో 10 బొమ్మలు మాత్రమే మరి తెలుపు రంగులో ఉన్నాయి. అయితే ఎరుపు రంగు చిత్రాల్లో అయితే మన ఎరుపు రంగు చిత్రాలు ఉన్నాయి కదా మిగిలినవి. సో ఈ ఎరుపు రంగు చిత్రాల్లో ఉన్నటువంటి మూపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉందంట. సో అంటే ఏంటి, మూపురము అంటే ఎద్దుకు పైన మనకి ఇలా ఉంటుంది కదా, పైన ఇలాగ ఆ పైన ఉన్నటువంటి ఆ మూపురం ఉన్నటువంటి ఎద్దు బొమ్మ మాత్రం ఒక ఎరుపుతో గీసినటువంటిది మాత్రం మనకి ఒకే ఒక గుహలో కనిపించింది. సో అందువల్ల ఈ గుహను ఏమంటారంటే ఎద్దులు ఆవుల గుంపు అని పిలుస్తారు. ఆ గుహను ఏమని పిలుస్తారంటే ఎద్దులు ఆవుల గుంపు అని పిలుస్తారు. సో చూసుకుంటే మనకి ఇంకా మిగిలిన రాళ్లపై జింక, దుప్పి, నక్క, కుందేలు, పక్షులు, మానవ చిత్రాలు కూడా మనకి అక్కడ గీసినట్టు కనిపిస్తున్నాయి అన్నమాట. సో అంటే మనకి అక్కడ కనిపించినటువంటివి అయితేనేమో జింక, దుప్పి, నక్క, కుందేలు బొమ్మలు. మరి ఎరుపు రంగు మూపురం గల ఎద్దు బొమ్మ ఒకే ఒకటి ఉంది. తెలుపు బొమ్మలు ఏమైతే ఉన్నాయో అవి కరెక్ట్గా 10 బొమ్మలు మాత్రం తెలుపు రంగులో ఉన్నాయి. సో అందుకని దీన్ని ఎద్దులు ఆవుల గుంపు అని పిలుస్తారనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే
దాదాపు 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు సంభవించాయి. సో దానివల్ల ఆది మానవులు ఆహార సేకరణదారుల నుంచి ఆహార ఉత్పత్తిదారులుగా మారారు. అంటే ఏంటి, వాతావరణంలో అనేక మార్పులు సంభవించినాయి. అలాగే నేల కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మరి క్రెటేషియస్ ఏజ్లో ఏం జరిగింది అంటే అగ్నిపర్వతాల యొక్క విస్ఫోటనం జరిగి మనకి లావా వల్ల దక్కన్ పీఠభూమి కూడా ఏర్పడిందని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం చూసుకుంటే మొక్కలు, చెట్లు, గడ్డి భూములు పెరిగి తద్వారా పచ్చదనం అనేటువంటిది విస్తరించింది. గడ్డి తినే జంతువులైనటువంటి ఎద్దులు, గొర్రెలు, మేకలు, జింకలు ఇలాంటి వాటి యొక్క సంఖ్య పెరిగింది. సో మనిషి ఏం చేశాడంటే వాటిని పెంచుకోవచ్చు, అంటే నేను ఎక్కడికో వెళ్ళి వేటాడటం ఎందుకు, శుభ్రంగా వాటికి రోజు నేను ఏదో ఒక ఆహారం పెడితే అవి నా దగ్గరే ఉంటాయి, అప్పుడు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని తినచ్చు కదా. అంటే స్థిర జీవనానికి ఇది ఒక నాందిగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎప్పుడైతే జంతువులు మచ్చి చేసుకున్నాడో వీడు వెళ్ళాల్సిన అవసరం లేదు. అందువల్ల వీడు మెల్లగా స్థిర జీవనాన్ని అలవాటు చేసుకోవడానికి మచ్చిక చేసుకోవడం అనేది కూడా మనకి ఉపయోగపడిందని తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి రాతి యుగాలని 3 విభాగాలుగా మనం చూసుకుంటాం. యాక్చువల్గా ఏంటి అంటే ఇది ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఒకలా ఉంటుంది, డిగ్రీ టెక్స్ట్ బుక్లో ఒకలా ఉంటుంది, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఒకలా ఉంటుంది, మరి అకాడమీస్లో ఒకలా ఉంటుంది. ఇదంతా కూడా ఎందుకని అంటే ఇది కల్పితం. అంటే ఏంటి, ఊహించారు అంతే, ఇది ఊహ మాత్రమే, ఇది కరెక్ట్గా ఇలా ఎంతకాలమే జరిగిందని మనం ఎలాగో చెప్పలేం. సో ఇక్కడ మనం చూసుకుంటే క్రీస్తు పూర్వం 2.6 మిలియన్ సంవత్సరాల నుంచి మరి ఇక్కడ చూసుకుంటే క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల వరకు ఉన్నటువంటి సమయాన్ని పాత రాతి యుగం, ఓకేనా, దీన్నే పాలియోలిథిక్ ఏజ్ అంటాం. అలాగే నెక్స్ట్ది 10,000 సంవత్సరాల నుంచి 8,000 సంవత్సరాల వరకు, అంటే ఇది సుమారు 2,000 సంవత్సరాలు జరిగింది. ఇది మధ్యరాతి యుగం లేక మెసోలిథిక్ ఏజ్ అంటాం. దాని తర్వాత BCE 8,000 నుంచి 3,000 వరకు చూసుకుంటే ఇది కొత్త రాతి యుగం. ఇది సుమారు 5,000 సంవత్సరాలు జరిగిందని వీళ్ళ యొక్క అంచనా. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఏంటి తేడా అని చూసుకుంటే పాత రాతి యుగం అతి ఎక్కువ కాలం జరిగింది, అందుకే దీన్ని సుదీర్ఘ దశ అంటారు. అంటే పాలియోలిథిక్ ఏజ్ అనేటువంటిది చాలా కాలం జరిగిందనమాట, అందువల్లే దీన్ని సుదీర్ఘ దశ అంటారు. ఇక్కడ మనిషి జంతువుతో సమానం. అంటే ఇతనికి ఏం తెలియదు అనమాట, ఓన్లీ అడవిలో ఉండటం, అలాగే ఇతను మరి దొరికినటువంటి ఆకులు, అలములు ఇలాంటి వాటిని తినటం, బ్రతకటం, అంతే, ఇంకేం తెలియదు. అంటే పాతరాతి యుగం మనిషికి ఏం తెలియదు, జంతువుతో సమానం. ఇది ఒక సుదీర్ఘ దశ అని చెప్పుకోవచ్చు. దీన్నే పాలియోలిథిక్ ఏజ్ అని పిలుస్తాం. ఇది 2.6 మిలియన్ సంవత్సరాల నుంచి మరి క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల వరకు జరిగిందని ఒక అంచనా. ఆ తర్వాత కొంచెం మనిషి ఏం చేశాడు అంటే పెద్ద పెద్ద రాళ్ల స్థానంలో చెప్పుకున్నాం కదా, సో రెండో రకం అంటే సూక్ష్మ శిలాయుగం అని చెప్పుకోవచ్చు దీన్ని. ఎందుకని అంటే చిన్న చిన్న రాళ్లని వాడి ఇతను పదునైనటువంటి ఆయుధాలను తయారు చేసుకున్నాడు. మరి అప్పుడే ఇతను నిప్పుని కనిపెట్టాడు, అప్పుడే ఇతను కుక్కని కూడా మచ్చిక చేసుకున్నాడు, ఆహారాన్ని కాల్చడం కూడా నేర్చుకున్నాడు, తినటం కూడా నేర్చుకున్నాడు, వండి తినటం నేర్చుకున్నాడు. కాబట్టి దీన్ని మధ్యరాతి యుగం లేక మెసోలిథిక్ ఏజ్ అంటాం. ఎప్పుడైతే నిప్పు కనుగొన్నాడో ఇక మనిషి యొక్క మార్పు అనేటువంటి చాలా వేగంగా జరిగిపోయింది. సో ఎప్పుడైతే నిప్పును కనుగొన్నాడో అది 2,000 సంవత్సరాలు నడిచింది, తర్వాత ఎక్కువ కాలం నడిచింది కొత్త రాతి యుగం. అంటే ఈ కొత్త రాతి యుగం వచ్చేసరికి మనిషికి ఏమేమి తెలిసిపోయినాయి, దీన్ని నియోలిథిక్ ఏజ్ అంటాం, విప్లవాత్మక యుగమైనటువంటి యుగంగా పిలుస్తాం. ఎందుకని ఎక్కువ విప్లవాలు ఈ యుగంలోనే జరిగాయి అన్నమాట. సో ఏంటి ఈ యుగంలో జరిగిన విప్లవాలు ఏంటి అంటే ఎప్పుడైతే కుక్కని మచ్చిక చేసుకున్నాడో మిగిలిన జంతువులను కూడా మచ్చిక చేసుకోవడం నేర్చుకున్నాడు. తద్వారా ఆవులు, ఎద్దులు, గేదెలు, మరి మేకలు ఇలాంటి వాటిని, జింకలు, వీటిని అన్ని ఉపయోగించి పశువుల పెంపకం చేశాడు. అలాగే వ్యవసాయాన్ని చేసుకున్నాడు. తర్వాత మరి వాటిని ఉపయోగించి చక్రాన్ని తయారు చేసుకున్నాడు, కుండను తయారు చేసుకున్నాడు. సో ఇలాంటి విప్లవాత్మకమైనటువంటివన్నీ కూడా ఎప్పుడు జరిగినాయి అంటే నియోలిథిక్ ఏజ్లో, అంటే కొత్త రాతి యుగంలో జరిగాయి అన్నమాట. ఓకేనా. సో యుగాలు మనం తీసుకుంటే ఫస్ట్ అది పాత రాతి యుగం, పాలియోలిథిక్ ఏజ్, ఇది ఎక్కువ కాలం జరిగింది కాబట్టి దీన్ని సుదీర్ఘ దశ అంటాం. ఈ టైంలో మనిషి జంతువుతో సమానం. రెండవది మధ్యరాతి యుగం లేక మెసోలిథిక్ ఏజ్, ఇది 2,000 సంవత్సరాలు మాత్రమే జరిగింది. ఈ టైంలో ఎక్కువ మార్పులు జరిగినాయి. చూసుకుంటే సూక్ష్మ శిలలతో మరి ఇతను పరికరాలు తయారు చేసుకున్నాడు, నిప్పుని కనిపెట్టాడు, కుక్కని మచ్చిక చేసుకున్నాడు, ఆహారాన్ని కాల్చి తినటం నేర్చుకున్నాడు. మరి కొత్త రాతి యుగం వచ్చేసరికి ఇంకా స్మూత్ గా మరి పరికరాలు తయారు చేయడం నేర్చుకున్నాడు. అలాగే ఇతను పశువుల్ని పెంచడం
పెంచడం నేర్చుకున్నాడు, అలాగే వ్యవసాయం నేర్చుకున్నాడు, చక్రాన్ని కనిపెట్టాడు. ఇక అక్కడ నుంచి మనిషి యొక్క జీవితం చాలా వేగంగా పరిగెత్తింది, కొండని కనుగొన్నాడు. అందువల్ల దీన్ని ఏమంటాము అంటే విప్లవాత్మక యుగం లేక విప్లవ యుగం అని పిలుస్తాం, నియోలిథిక్ ఏజ్ లేక కొత్త రాతి యుగాన్ని. సో అంతటితో ఆగిపోయిందా అంటే అంతవరకు మనిషి ఓన్లీ రాళ్లతోనే బతికాడు. కానీ మరి రాళ్ళు అయిపోయిన తర్వాత అతనికి తెలిసిన మొట్టమొదటి లోహం ఏది అంటే రాగి. సో అందువల్లనే తామ్ర శిలాయుగం వచ్చింది దాని తర్వాత, అంటే రాళ్ల ప్లేస్ని ఆక్రమించింది లోహం. సో అందుకనే రాతి యుగం తరువాత వచ్చేది లోహయుగం. ఓకేనా, ఈ లోహయుగంలో మొదటి యుగం ఏది అంటే తామ్ర శిలాయుగం. అంటే ఫస్ట్ ఇతనికి తెలిసినటువంటి లోహం ఏది అంటే రాగి. ముందు రాగిని కనుగొన్నాడు, దాంతో అనేకమైనటువంటి ఏమైతే వాడి కోరికలు ఉన్నాయో అవన్నీ తీర్చేసుకున్నాడు. అంటే మరి ఎన్ని తయారు చేయాలనుకున్నాడు అతను, రాళ్లతో అవ్వదు కదా, అంత ఈజీగా వంగదు, కదలదు, కరగదు. మరి రాగి కరుగుద్ది కాబట్టి ఇతను దాన్ని ఉపయోగించుకునే అనేకమైనటువంటి పరికరాలు తయారు చేసుకున్నాడు. సో తామ్ర శిలాయుగంలో అతనికి తెలిసినటువంటి మొదటి లోహం ఏంటి అంటే రాగి. అతని తర్వాత రాగికి ఇంకొకటి కలిపాడు, అదే తగరం లేక టిన్. సో ఎప్పుడైతే ఈ రెండింటిని కలిపాడో కంచు తయారైంది. సో అందువల్లనే ఆ యుగాన్ని కాంస్య యుగం లేక కంచు యుగం అని పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మూడు ఏది పాలియోలిథిక్ కావచ్చు, మెసోలిథిక్ కావచ్చు, నియోలిథిక్ కావచ్చు, ఈ మూడు రాతి యుగానికి సంభవించింది. అలాగే ఇప్పుడు నేను చెప్పే ఈ మూడు లోహ యుగానికి సంబంధించింది. ఎప్పుడైతే మనిషిని రాతిని వదిలిపెట్టి మరి లోహానికి వచ్చాడో ఇతను ఫస్ట్ తెలిసిన లోహం ఏంటి అంటే రాగి. సో అందువల్ల దాన్ని తామ్ర శిలాయుగం అంటాం. రాగికి ఏం కలిపాడు అంటే తగరాన్ని కలిపి టిన్ కలిపి అతను కంచును తయారు చేశాడు కాబట్టి దాన్ని కాంస్య యుగం లేక కంచు యుగం అని పిలుస్తాం. ఆ తర్వాత చూసుకుంటే మరి నెక్స్ట్ మరి అన్నిటికంటే ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్నటువంటి లోహం, అందరికీ తెలిసిన లోహం ఇనుము. సో ఈ ఇనుముని ఆర్యులు వచ్చిన తర్వాత, అంటే సింధులు ఎవరైతే ఉన్నారో, సింధు ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ సింధు పీపుల్ అందరూ కూడా చనిపోయిన తర్వాత ఆర్యులు ఎప్పుడైతే దాన్ని ఆక్రమించారో వాళ్ళు తర్వాత ఆర్యావర్తనం అని చెప్పుకుంటాం. అంటే నెక్స్ట్ లెసన్స్ లో వస్తూ ఉంటుంది, మీకు అది కంగారు పడకండి. సో ఈ ఆర్యావర్తనం ఎప్పుడైతే జరిగిందో, ఆర్యులు ఎప్పుడైతే మరి ఇండియాని ఆక్రమించుకోవడానికి వచ్చి మరి సింధు ప్రాంతంలో స్థిరపడ్డారో వాళ్ళు తెలిసినటువంటి లోహం ఏది అంటే ఇనుము. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఏ యుగంలో ఉన్నాము అంటే ఇనప యుగంలో ఉన్నాం. ఓకేనా, మానవుడికి తెలిసినటువంటి మొదటి లోహం రాగి, రాగికి తగరం కలిపితే వచ్చేది కాంస్యము లేక కంచు. సో మనిషి ప్రజెంట్ ఉపయోగిస్తున్నటువంటిది ఇనుము. సో ఈ ఇనుము ఎవరి ద్వారా వచ్చిందంటే ఆర్యులు వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసినటువంటి లోహం ఇనుము. సో ఇత్తడి అనేటువంటి తయారు చేయాలంటే ఏ ఏ లోహాల కలయిక అని అడుగుతాడు ఒక్కొక్కసారి. ఇది 2 సార్లు బిట్గా కూడా అడిగారు 2-3 ఎగ్జామ్స్లో, అందుకని రాశాను. ఇత్తడిని తయారు చేయాలంటే రాగికి జింక్ కలపాలి. ఓకేనా, రాగికి తగరం కలిపితే ఏమొస్తుంది అంటే కంచు వస్తుంది, అదే రాగికి జింక్ కలిపితే ఇత్తడి వస్తుంది. ఓకేనా, సో ఇవి ఇక్కడ మీకు ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఆ టైంలో మరి వ్యవసాయం చూసుకున్నాడు మనిషి. మెల్లమెల్లగా ఏం చేశాడని చెప్పుకున్నాం, పంటలు పండించడం నేర్చుకున్నాడని చెప్పాను కదా. సో మెల్లమెల్లగా అతను అన్ని పంటలు పండించడం నేర్చుకున్నాడు. అలాగే పశువులు ఏమైతే ఉన్నాయో ఈ పశువుల్ని శుభ్రంగా మంచిగా తెచ్చుకొని వాటి యొక్క నివాసాల దగ్గరికి తీసుకెళ్ళి మంచిగా మచ్చిక చేసుకోవడం ప్రారంభించాడు. ఎన్ని రకాల జంతువుల్ని ఇతను పెంచటం, వాటి యొక్క పిల్లల అంటే జంతువులతోనే పశుోత్పత్తి గావించేవారు. అంటే ఇతను వాటికి పిల్లల్ని చేయటం, వాటిని పెంచటం. సో ఇలాగా ఆ తర్వాత మరి జంతువుల్లో గొర్రెలు, మేకలు, ఎద్దులు లాంటి వాటిని, అంటే గడ్డి తినే జంతువులు, మరి గుంపులుగా నివసించేటువంటి గొర్రెలు, మేకలు, పందులు ఇలాంటి వాటిని కూడా పెంచటం, అలాగే క్రూర మృగాల నుంచి కాపాడటం. ఈ విధంగా మనిషి మెల్లగా ఏమైపోయాడంటే వ్యవసాయ పశుపోషకులుగా మార్పు చెందాడు. చూడండి, ఒకప్పుడు అడవుల్లో నివసించే మనిషి ఈరోజు కొన్ని జంతువులను రక్షణగా మారిపోయాడు. అలాగే చూసుకుంటే ఇతను వ్యవసాయం చేస్తున్నాడు. చక్రాన్ని, నిప్పుని, కొండని, మరి పాత్రలని, పరికరాలని, పనిముట్లని తయారు చేయడం వలన ఇతనిలో కొంచెం నాగరికత లక్షణాలు వచ్చినాయి. అందువల్లనే ఎప్పుడు ఎక్కువ నాగరికతని పొందాడు అంటే లోహయుగం మొదలైన తర్వాత ఎక్కువ నాగరికతని పొందాడు. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మనం మరి ఈ ప్రాంతాల్లో మనకి కొన్ని రకాలుగా వీళ్ళు తయారు చేసినటువంటి, అంటే స్థిర జీవనం పొందినప్పుడు వీళ్ళు ఏమేం చేశారు అక్కడ అనేది చూసుకుంటే, ఇక్కడ పంటలకు నీరు పెట్టడానికి, జంతువులు పక్షుల నుంచి వాటిని కాపాడడానికి పంట పండే ప్రదేశాల్లో వీళ్ళు నివాసాలు ఏర్పరచుకున్నారు. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే అప్పుడే వీళ్ళు పండించినటువంటి పంట దొరికింది. మరి పంట మొత్తం ఒకే రోజు తినదు కదా.
సో ఏం చేయాలి? నిల్వ చేయాలి. ఎప్పుడైతే మనిషి నిల్వను ప్రారంభించాడో, ఒక దగ్గర స్టార్ట్ చేశాడు అంటే ప్రొడక్షన్ ఎప్పుడు ఎక్కువ వస్తూనే ఉంటుంది ప్రొడక్షన్. సో ఆ ప్రొడక్షన్ని ఇతను నిల్వ చేసుకోవటం మొదలుపెట్టినప్పుడు ఇతను ఏం చేశాడు? మట్టి పాత్రలు, గంపలు, బొట్టలు, నేల మాళిగలు, అంటే నేల మొత్తాన్ని పెద్ద గుంట తీసి ఆ గుంట మొత్తాన్ని నీట్గా చదును చేసుకొని దాంట్లో ఈ ఆహార ధాన్యాలను దాచుకునేవాడు అనమాట. సో ఈ రకంగా ఆహారాన్ని నిల్వ చేసుకోవడం కూడా ప్రారంభించాడు. అలాగే మచ్చిక జంతువులు ఏమైతే ఉన్నాయో వీటిని జాగ్రత్తగా కాపాడుకుంటే ఇవి సంతతిని వృద్ధి చేసుకుంటాయి, పిల్లల్ని పెడతాయి. వాటి వల్ల ఇతనికి ఏమొచ్చినాయి? మాంసం వచ్చింది, పాల పదార్థాలు వచ్చినాయి. సో ఇతను మెల్లగా ఇవన్నీ వస్తున్నప్పుడు ఎక్కడికో వెళ్ళటం అవసరం లేదు కదా. సో ఒకే ప్రదేశంలో నివాసం ఉండటం మొదలుపెట్టాడు. అలాగే మట్టితో, గడ్డితో చేసినటువంటి గుడిసెల్లో, ఇళ్లలో ఉండటం మొదలుపెట్టాడు. లోపలికి వెళ్ళటానికి మెట్లు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే అంటే గుహలు అలవాటు కదా వీడికి, ఎప్పుడు లోపలికి వెళ్ళిపోతాడు. అందువల్ల వీడేం చేశాడు? బయట ఉండేవాడు కాదు, ఎప్పుడు లోపలికే. అందువల్ల ఇతను మరి గుహని ఓన్గా ఏర్పరచుకున్నాడు. గుహ అంటే లోపలంతా పెద్ద తయారు చేసుకోవటం, దానిపైనంతా మట్టిని చదును చేసుకోవటం, అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి ఏర్పాటు చేసుకోవటం, పైన ఒక మూత వేసుకోవటం. సో ఇలాంటి వాటిని అంటే చలికాలంలో రక్షణ పొందడానికి, వర్షాకాలంలో రక్షణ పొందడానికి ఇతను ఇలాంటి ఏర్పాట్లు చేసుకున్నాడు అనే విషయం మనకి అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఆ టైంలో అక్కడ వాళ్ళు వ్యవసాయ పశుపోషకులు ఉపయోగించినటువంటి రాతి పనిముట్లు ఎలా ఉండేయనేది చూసుకుంటే ఒకసారి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నంద్రా అనే గ్రామంలో అక్కడ మనకి కొన్ని రాతి పనిముట్లు బయటపడినాయి. చూసుకుంటే ఇక్కడ అడవులను చదును చేయడానికి పనిముట్లు కావాలి కదా. సో అందువల్ల ఏం చేశారు? నవీన రాతి పనిముట్లుగా పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు. అంటే ఏంటి? వీళ్ళు ఫస్ట్లో బండరాళ్ళని వాడేవాళ్ళు, కానీ తర్వాత ఏం చేశారని చెప్పుకున్నాం, ఒక రాయిని ఇంకొక రాయి మీద సానపట్టి దాన్ని పదునైనటువంటి దానిగా తయారు చేసి గొడ్డళ్ళు లాంటి పరికరాలను ఏర్పాటు చేశారు. సానపెట్టినటువంటి గొడ్డళ్ళు ఏమైతున్నాయో వాటి కొయ్యి పెట్టి బిగించి వీటితో చెట్లు నరికేవారు. సో అంటే ఈ కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్నే నవీన శిలాయుగం లేక కొత్త రాతి యుగం. అంటే పాత రాతి యుగం ఏమైతే ఉందో ఇది ఎప్పుడు అంతరించిపోయింది అంటే పెద్ద పెద్ద బండరాలని వదిలేసి చిన్న చిన్న రాళ్లకు మారి వాటిని స్మూత్గా చేసుకొని, పదునుగా చేసుకొని వాటి సహాయంతో ఇతను మరి ఏం చేస్తున్నాడు? తన యొక్క అవసరాలు తీర్చుకుంటున్నాడు. సో ఇక్కడ మనం చూసుకుంటే రాతి గొడ్డలు తయారు చేశాడు, రుబ్బురోలు తయారు చేశాడు, రోకలు తయారు చేశాడు. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే అతని యొక్క అవసరాలు తీర్చేవి. మరి ధాన్యం తయారవుతుంది, మరి ఆ ధాన్యాన్ని దంచుకోవాలంటే ఏం చేయాలి? అతనికి రోకలు కావాలి, రుబ్బురోలు కావాలి. సో ఇలాంటి వాటిని తయారు చేసుకున్నాడు. అలాగే మట్టి పాత్రలు వంటకి వాడుకున్నాడు. ధాన్యాన్ని నిల్వ చేయడానికి పెద్ద పెద్ద మట్టి పాత్రలను తయారు చేసుకున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో మహారాష్ట్రలో నవీన ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు తీసిన పనిముట్లు ఇక్కడ చూపిస్తున్నాడు. సో పురాతన కొండ, పెద్ద కొండలు అంటే దాంట్లో ఆహార ధాన్యాలు నిల్వ చేసుకున్నారనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. సో తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి నవీన రాతి యుగ కాలంలో ప్రజలు సాంకేతికంగా కొంచెం ముందంజ వేసి వీళ్ళు కొంత కొత్త రకమైనటువంటి పనిముట్లు తయారు చేసుకున్నారు. కాంస్య యుగం ప్రారంభం నాటికి ఈ వ్యవసాయ పశుపోషక సమూహాలు అనేటువంటి దేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఎప్పుడైతే స్థిర జీవనం ఏర్పరచుకున్నారో, అరే మనందరం కలిసి ఉందాం, మరి మనందరం కలిసి ఉన్నాం కాబట్టి మనందరం ఒకటిరా, మనందరం ఒక తెగ లేదంటే ఒక జాతి అని వీళ్ళందరూ ఒక రకమైనటువంటి ఆచారాన్ని పాటించారు. అలాగే వీళ్ళందరి సాంప్రదాయాలు ఒకటి. వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళతో మనకొద్దు, పడలేదు అనుకోండి, వాడికి వీడికి ఏదో గొడవ వచ్చింది అనుకోండి, వీళ్ళందరూ వేరే ప్లేస్కి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఈ తెగ ఒక దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవటం వలన ప్రధానంగా నాగరికత అనేటువంటిది సమూహాలుగా విస్తరించింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ప్రపంచవ్యాప్తంగా నదీలోయ నాగరికతలు అంటే ఏంటి? ఎక్కడైతే వాటర్ ఉంటుందో అక్కడే వీళ్ళు పంటలు పండించగలరు. వీళ్ళకి కావలసినటువంటి జంతువులకి అంటే మజ్జిగ చేసుకున్న జంతువులకి వాటర్ సోర్స్ కావాలి. అలాగే వీళ్ళు పంటలు పండించడానికి వీళ్ళ నిత్యావసరాలకు కూడా వాటర్ కావాలి. కాబట్టి వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు అంటే నదులు ఎక్కువ ఎక్కడ ఉంటాయో అక్కడే ఉండేవాళ్ళు. సో నదీలోయ నాగరికతలు ఏమైతే ఉన్నాయో మెసొపొటేమియా కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, సింధులోయ నాగరికత కావచ్చు, చైనా నాగరికత కావచ్చు. చూడండి వీడు ఎలా ఇచ్చాడు. నదీలోయ నాగరికతలు ముందు మెసొపొటేమియా ఎందుకు ఇచ్చాడు, ఈజిప్టే ఎందుకు ఇచ్చాడు, సింధులోయ ఎందుకు ఇచ్చాడు, తర్వాత చైనా ఎందుకు ఇచ్చాడు, ఇది మీకు నెక్స్ట్ పటంలో అర్థమవుద్ది. సో గుర్తుపెట్టుకోండి. సో ప్రపంచవ్యాప్తంగా నదిలోయ నాగరికతలు మరి చూసుకుంటే మెసొపొటేమియాలో, ఈజిప్ట్లో, సింధులోయలో, చైనాల్లో మనకి కనిపించాయని చెప్తున్నాడు. ఆ తర్వాత మనం ఇప్పుడు ఏమంటున్నాడంటే మరి రాతి చిత్ర కళాస్థావరాలు ఎక్కడెక్కడ బొమ్మలు బయటపడినాయని చూసుకుంటే ప్రధానంగా చెప్పాం మనం
ఏది రాయలసీమ ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లోనే మనకి ప్రధానంగా ఇవి కనిపించినాయి. ఓకేనా, అంటే ఎక్కువ అక్కడే ఉన్నాడు మనిషి, ప్రధానంగా ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా నివసించాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకని ఇదంతా కూడా సముద్ర తీర ప్రాంతం. సో ఇక్కడ మనకి నదులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల వైపుకు వీళ్ళు మళ్ళారు తర్వాత. ఓకేనా, సో ప్రజెంట్ వీళ్ళు ఉన్నటువంటి ప్లేసెస్ ఏంటి అంటే వినుకొండ పల్నాడులో ఉంది, నాయుడుపల్లి సింగరాయకొండ ప్రకాశం జిల్లాలో ఉంది, కావలి నందిపాడు నెల్లూరు జిల్లాలో, శ్రీకాళహస్తి రేణిగుంట చిత్తూరు తిరుపతి జిల్లాలో, వేంబకండ్రిక మరి చిత్తూరు జిల్లాలో, చింతకుంట దాపల్లి కడప జిల్లాలో, టినిగల్ బుడగవి వేల్పుమడుగు సో ఇవి చూసుకుంటే మనకి అనంతపురం జిల్లాలో, ఆదోని కలువబుగ్గ కర్నూలు జిల్లాలో, అలాగే కేతవరం బల్లారం అనేటువంటివి నంద్యాల జిల్లాలో మనకి వీళ్ళు గీసినటువంటి చిత్రాలు అంటే రాతి కళా స్థావరాలు మనకు కనిపించిన విషయాన్ని అర్థం చేసుకోండి. ఓకేనా, సో ఈ పాఠంలో ప్రధానంగా మనకి ఇచ్చినటువంటివి అదే. ఇక్కడ అడిగారు ఏంటి, కంచు లోహం అనేటువంటి చూసుకుంటే రాగి టిన్ లోహాల మిశ్రమం అన్నారు. అంటే కాంస్యం అనేటువంటిది దేని యొక్క మిశ్రమం అంటే రాగి ప్లస్ తగరం. తగరం అన్న టిన్ అన్న ఒకటే, వాడు తెలుగులో ఇచ్చాడు అనుకోండి మీరు కన్ఫ్యూజ్ అవుతారు, కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇది మనకి ఈ పాఠంలో ప్రధానంగా ఇచ్చినటువంటి బిట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వర్మ క్లాస్ రూమ్ ని. మరిన్ని పాఠాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ గుడ్ బై, మీ సురేష్ కుమార్ వర్మ.